ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్లో నిర్వహించిన పూజ్య బాపూజీ 155వ గాంధీ జయంతి వేడుకలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్య పాత్ర పోషించి అహింసాయుతంగా స్వాతంత్రం అందినటువంటి మహా వ్యక్తి, మన యొక్క భారతదేశాన్ని బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి ముక్తి చేసినటువంటి త్యాగశీలైనటువంటి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అహింస, శాంతి, సత్యాగ్రహంతోనే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చట్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించి ఈ యొక్క బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి స్వాతంత్రాన్ని విడిపించినటువంటి మాననీయులు శ్రీ మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ, వారు స్వాతంత్రానికి ముందుగానే ఈ యొక్క స్వాతంత్రం కోసం అహర్నిశలు పోరాడి సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహంగానే కాకుండా క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీసుకొచ్చి, సహాయ నిరాకరణ ఉద్యమం తీసుకొచ్చి, ఏదైతే వారు చేసినటువంటి పోరాట ఫలితమే శాంతితోని, అహింసతోని ఈ యొక్క స్వాతంత్రాన్ని సాధించినటువంటి మాననీయులు మహాత్మా గారి జాతీయ పిత మహాత్మా గాంధీ గారికి మరొకసారి వారికి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జయంతి సందర్భంగా జై కిసాన్ జై జవాన్ అనేటువంటి నినాదంతో ఈ భారతదేశాన్ని అగ్ర దేశాల పక్కన నిలబెట్టినటువంటి మాననీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన